అందరికీ నమస్కారం. అవతార్ పార్ట్ 1కి ఉన్నంత క్రేజ్ పార్ట్ 2 అంతగా కొట్టలేకపోయింది. అదేవిధంగా ఇప్పుడు పార్ట్ 3 అవతార్ ఫైర్ అండ్ యాష్ బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్లు కాస్త డల్లుగానే నడుస్తున్నాయి అంటున్నారు. రేపే విడుదల. ఇదే విధంగా ఉంటే ఇక అవతార్కి కష్టాలు తప్పవు అంటున్నారు సినీ వర్గాలు. ఒకసారి ఈ మూవీ టికెట్స్ అట్లానే మూవీ ఎలా ఉండబోతుందో ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. సార్ ఏంటి సార్ అవతార్ పార్ట్ 3 మీద అంత బజ్ లేదంటున్నారు. ఎందుకంటారు రీజన్? నిజంగానే లేదనే చెప్పాలి. ఎందుకంటే సైలెంట్గా రిలీజ్ అయిపోతుంది. 19న రిలీజ్ అంటున్నారు కానీ ఎవరికి పెద్దగా హడావిడి పోస్టర్లు. అరే నేను ఒకప్పుడు అవతార్ లాంటి సినిమా వస్తుందంటే అవతార్ 1 అనుకుంటా 2009లో వచ్చింది. అది సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది ఒక విధంగా చెప్పాలంటే. అంటే యాక్చువల్గా జేమ్స్ కెమెరూన్ ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటంటే భారతీయ చందమామ కథల్ని బేస్ చేసుకుని తీశారని కూడా చెప్పాడు ఆయన. ఒక డిఫరెంట్ జాతి అక్కడ నివసించే జాతికి వీళ్ళు ఈ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడికెక్కడ ఏంటి వాళ్ళ మానవులు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అని తెలుసుకునే ఉత్సుకత ఉంటుంది. అంతెందుకు మొన్న ఒక మిత్రుడు చెప్తే తెలిసింది, అండమాన్ దీవుల్లో కూడా ఒక పర్టికులర్ దీవిలో ఒక తెగ ఉన్నారంట. ఆ తెగకి ఈ రోజుకి మాటలు అవి రావు, ఆ తర్వాత ఒంటి మీద బట్టలు అవి ఉండవు, నల్లగా ఉంటారంట. పొరపాటున వాళ్ళకి ఎవరైనా మనుషులు కానీ జంతువులు ఏవి కనబడినా చంపేస్తారంట. సో అలాంటి దీవులకి ఇప్పుడు టూరిజం స్పాట్గా కూడా తీసుకెళ్తున్నారు, సెక్యూరిటీతో తీసుకెళ్లి చూపిస్తారట వాళ్ళని. సో అలాగ ఉన్నారు ఇప్పటికీ. చూడండి 2025లో ఉన్నాం మనం. సో అట్లాగా అటువంటి అవతారు ఏదైతే వండారా ఏదో సంథింగ్ అదేదో దీవిలాగా చూపిస్తారు, పెద్ద వృక్షం లాగా. సో అక్కడ ఉండే ఈ జాతులకి వీళ్ళు ఎలా ఉంటారు ఏంటి అని ఒక హీరో మెష్ డివైజ్లో పడుకొని వెళ్ళడం చూడడం. మొత్తానికి జేమ్స్ కెమెరూన్ సుమారుగా ఒక 12-14 అడుగుల హైట్ ఉన్న వ్యక్తులు, అంటే ఒకప్పుడు మన పూర్వీకులు ఎలా ఉండేవారో ఆ హైట్లో తీసుకొచ్చారనమాట. తర్వాత అది చాలా విజువల్ వండర్, సూపర్ అనిపించింది. అది బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. దగ్గర 8-10 ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టింది. చాలా హిట్ అయింది ఇది 2009లో. సరే పార్ట్ 2 వస్తుంది అని అనుకుంటే పార్ట్ 2 ఇప్పుడు లేదు అప్పుడు లేదు, ఆల్మోస్ట్ 13 ఏళ్ల తర్వాత, అంటే 2022లో ఎప్పుడు వచ్చింది అది. అదేంటిది ది వే ఆఫ్ వాటర్ ఏదో సంథింగ్ పార్ట్ 2. సో పార్ట్ 2 చూసేసరికి అంత బజ్ లేదు. పార్ట్ 2 ఓపెనింగ్స్ మళ్ళీ వచ్చాయి, బట్ సినిమా ఆడలే. దానికి మన తెలుగు ప్రేక్షకులు, తెలుగు సినీ విశ్లేషకులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అంటే విశ్లేషకులు ఇచ్చారో తెలియదు కానీ నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఇలాగా మాట్లాడుతూ వాడు అన్నాడు అనమాట, ఏముందిరా ఇది ఎప్పుడో వచ్చింది కదా మన తెలుగులో, ఏంటంటే నారప్ప అన్నాడు. వెంకటేష్ గారు నారప్ప స్టోరీనే అవతార్ 2 అంట. ఎంత బాగా కంపేర్ చేశారు మన వాళ్ళు. అంటే నిజంగా కొంతమంది సినిమా ప్రేమికులు ఎంత బాగా చెప్తారంటే, దానికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. పోకిరి ఇండస్ట్రీ రికార్డ్ వచ్చిందా? పోకిరి సినిమా హిట్ అయ్యి సూపర్ కలెక్షన్స్ లాగుతుంటే నా రూమ్మేట్, నేను బిఫోర్ మ్యారేజ్, నా రూమ్మేట్ ఒక అబ్బాయి ఉన్నాడు. పోకిరి చూసావు బాగుందంటే, చూశాను మామ నాకేం నచ్చలేదు అన్నాడు. ఏమంటే ఆయన చిరంజీవి ఫ్యాన్, మా మెగాస్టార్ ఎప్పుడో తీసేశాడు ఈ సినిమా. ఏం తీశాడంటే స్టేట్ రోడ్ అంట. స్టేట్ రోడ్ కాన్సెప్ట్ పోకిరి రీమేక్ చేశారు, ఇంటి కొట్టారు. అక్కడ స్టేట్ రోడ్ సరిగ్గా ఆడలేదు అంటాడు. అంటే సిచ్యువేషన్ చెప్పలేం, బట్ అంటే సినీ ప్రేమికులు ఎంత బాగా కంపేర్ చేస్తారు చూడండి. అవతార్ 2ని నారప్పతో పోల్చారు. సేమ్ అవతార్ 2 స్టోరీ కూడా అలాగే ఉంటుంది. 3 పిల్లలు అవతార్ పార్ట్ 1 కంటిన్యూషన్ గా 2 పెళ్లి చేసుకుంటారు, వేరే దీవిలో వీళ్ళు బతుకుతూ ఉంటారు. ఆ 3 పిల్లలు పెద్దవాడిని చంపిస్తారు, వాళ్ళని చంపడానికి వీడు వెళ్తాడు. సేమ్ నారప్ప స్టోరీ కూడా అంతే. అవును. సో ఇప్పుడు పార్ట్ 3 ఫైర్ అండ్ హ్యాష్ అంటే అగ్గి బూడిదైపోవడం అని. అంటే మరి ఎక్కడితో ఇది క్లోజ్ చేస్తారా నెక్స్ట్ చేస్తారని తెలియదు. మొత్తం మీద ఆ టెక్నాలజీ, ఆ మెలకువలు ఏవైతే ఉన్నాయో మన ఇండియన్ స్క్రీన్ మీద కూడా వచ్చేసాయి. చాలా అంతకన్నా అద్భుతంగా తీస్తున్నారు. బాహుబలి ఉంది, నిజంగా విజువల్ వండర్. RRR ఉంది. RRR సినిమా కరెక్ట్గా మాట్లాడుకుంటే స్టోరీ ఏం లేదు, బట్ విజువల్ వండర్. ఆ జంతువుల విషయంలో కానీ, అది 2000 మందితో ఫైట్ చేయడం కానీ, ఒకేసారి జంతువులన్నిటితో ఇలా కాగడాలతో దిగుతాడు ఎన్టీఆర్. అటువంటి సీన్స్ నిజంగా విజువల్ వండర్. ఆ మొదట్లో మంటలో చిక్కున్న కుర్రోడ్ని కాపాడుతారు చూసారు, ట్రైన్ కాలు ఆ RRRలో కూడా. సో అవంతా సినిమా విజువల్ వండర్. అరే నిజంగా ఎలా చూపించగలుగుతున్నారు, ఒక సెట్ వేసి బ్లూ మ్యాట్ మీద అంత క్లియర్గా అంత అద్భుతంగా ఎలా చూపించగలుగుతున్నారు. ఒక కల్కి ఒక విజువల్ వండర్, KGF ఇవన్నీ కూడా అద్భుతంగా తీయగలుగుతున్నారు మన వాళ్ళు.
అంతకన్నా మన స్టోరీ, భారతీయ సినీ నేపథ్యం ఉన్న స్టోరీల్ని, మన దగ్గర ఉన్న సెంటిమెంట్ని మిళితం చేస్తూ అద్భుతంగా తీయగలుగుతున్నారు. ఇంకా వాళ్ళు ఏం చూస్తారు? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక కల్చర్ వచ్చేసింది. అదే హాలీవుడ్ వాడు ప్రతి జంతువు మీద సినిమా తీశాడు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. డైనోసార్ మీద, పాము మీద, ఎలుగుబంటి మీద, పులి మీద, సింహం మీద, ప్రతి జంతువు మీద తీసేశాడు. అదే మన దగ్గర ఒక జంతువు మీద సినిమా తీస్తే నెక్స్ట్ ఒక 2-3 వస్తాయి. ఇది ఆడినట్టుగా మిగతా 2 ఆడవు. సార్ ఇప్పుడు ఈ మూవీకి కలెక్షన్ల పరంగా కాస్త డౌన్ అవుతాయని చెప్పుకోవచ్చు కదా. సందర్భంలో ఇంకా మీరు చెప్తే గానీ 19 రిలీజ్ కదూ, ఓకే ఓకే అనిపిస్తుంది, కానీ ఎక్కడ బజ్ ఉంది? అదే ఒక అఖండ చూసుకోండి, అదే ప్రీమియర్ షోస్ ఎక్కడ ఏంటి అని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు దానికి మేబీ వెస్టర్న్ కంట్రీస్ లో ఉండొచ్చు కాక, ఎందుకంటే జేమ్స్ కెమెరూన్ అనే పేరే ఒక ప్రభంజనం, బ్రాండ్. నిజంగా అద్భుతమైన దర్శకుడు రా జేమ్స్ కెమెరూన్ అని. ఇప్పుడు అలాంటి జేమ్స్ కెమెరూన్తో మన రాజమౌళి గారు ఆస్కార్ అవార్డుకి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడడం చేసి, చాలా నా లైఫ్లో అటువంటి వ్యక్తితో మాట్లాడతాను అనుకోలేదన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. సో ఇప్పుడు సినిమా ఏదైనా సరేనండి, కమల్ హాసన్ గారు చెప్పినట్టుగా ఆ సినిమా ఏ దర్శకుడు కానీ ఏ హీరోకి కానీ తన యొక్క ప్రీవియస్ హిట్, ముందు ఏ హిట్ ఉందో అదే ఆడి క్రేజ్. హిట్ లేదనుకోండి, ఇంకా గొప్ప దర్శకుడు ఎలా అవుతాడు? ఇప్పుడు హిట్ అయితే వరుసగా సూట్ కేసులు పట్టుకుని, చెక్కులు పట్టుకుని లైన్లో ఉంటారు. హిట్ అవ్వకపోతే వీళ్ళు తిరిగి మంచి స్టోరీ ఉందండి, ప్రొడ్యూస్ చేస్తారా నేను తిరిగి అడగాల్సిన పరిస్థితి. సో ప్రతి హీరోకి, ప్రతి టెక్నీషియన్కి తన యొక్క ముందు హిట్టే తన యొక్క బిజినెస్ కార్డు, ఆ విజిటింగ్ కార్డు. సో ముందు 2 మీరు అన్నట్టు డిజాస్టర్ అయిపోయింది కాబట్టి ఇంకా 3 క్రేజ్ ఉంటుంది. పైగా ఎంత గ్యాప్లు, 1కి 2కి 13 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నాడు ఆయన. 13 ఏళ్ళు తీసుకున్నా కూడా తుస్సుమనిపించేశాడుగా. అంటే పైగా ఈ 1లో చూస్తే అక్కడ అద్భుతమైన ఫ్లవర్స్ కలర్ఫుల్ గా ఉండడము, ఆ అమ్మాయిని లైన్ వేయడము, ఒక పక్షిని దాన్ని లోపరుచుకోవడం, దాని వీళ్ళ జటని వాడి దాంట్లో తోకని మిళితం చేసి వాడిని దోబర్చుకోవడం చాలా అద్భుతంగా చూపించాడు. 2కి వచ్చేసరికి ఒక సాధారణ స్టోరీ, ఒక తల్లి, ఒక భార్యాభర్తలు, వాళ్ళకి 3 పిల్లలు, పెద్ద కొడుకును చంపేస్తే తండ్రి వెళ్ళి పాత పూర్వవైపు మళ్ళీ తీసుకొచ్చి కక్షతో వాళ్ళని నరుగుతాడు అనేది ఒక మన ఇండియన్ స్క్రీన్ మీద వచ్చే ఒక చిన్న డ్రామా. అది అలా కాదు కదా, కంప్లీట్ గ్రాఫికల్ గా అప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి తీసిన అవతార్ 2ని ఇట్లా సాధారణ స్టోరీలా చూపిస్తే ఏముంది? 1లో ఉన్నంత దాన్ని ఏమంటారు అట్రాక్షన్ లేదు. పైపెచ్చు ఆల్రెడీ ఒకసారి రివీల్ అయిపోయిన తర్వాత ఏముందిలే అనిపిస్తుంది. మీకు ఏదైనా చూడండి, పార్ట్ 2 వచ్చినా కూడా పార్ట్ 1కి వచ్చిన క్రేజ్ పార్ట్ 2కి రావట్లే. అవును, అది కాక ఇది 3. సో 3కి ఇంకా కలెక్షన్స్ ఏముంటాయి? ఎవరంతే, పైగా వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా రెసిషన్ లో ఉన్నాయి, సినిమాని ఎంజాయ్ చేసే విధిలో లేవు. కాకపోతే వాళ్ళు క్రిస్మస్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారేమో, కానీ వాళ్ళు సినిమాని అంత ప్రాధాన్యత ఇవ్వరు నాకు తెలిసి. మళ్ళా రిలీజ్ రోజు చూసేయాలి, శుక్రవారం అలాంటివి ఉండవు. కాబట్టి 1 తర్వాత 2 లేదు క్రేజ్. ఇప్పుడు మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత ఈ దర్శకులు కూడా కొంత ఏజ్ అయిపోయిన తర్వాత ఆ సృజనాత్మక తగ్గుతుందో లేదంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారో తెలియదు, కానీ కొంచెం ఆ క్రేజ్ అయితే మాత్రం తగ్గుతుంది. సో అందుకే దీనికి కూడా కలెక్షన్స్, ఓపెనింగ్స్ రావట్లేదేమో నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ.